2024 to 2025 మన ఇండియన్ మార్కెట్స్లో ఆప్షన్ ట్రేడింగ్ చేసి ఎంత లాస్ అయ్యారో తెలుసా? అప్రాక్స్గా 1.6 lakh crores లాస్ అయ్యారు. అంటే దీంట్లో ఒక ట్రేడర్ యావరేజ్గా ఎంత లాస్ అవుతున్నాడో తెలుసా? 1.1 lakhs ఒక ట్రేడర్ లాస్ అవుతున్నారు. సో దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆప్షన్స్లో మనం ట్రేడింగ్ చేసి ప్రాఫిట్ అవుతామా లేదా అనేది మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఇప్పుడు మన టార్గెట్ రీచ్ అయితే మనం డబ్బులు చేసేస్తాం. అలా కాకుండా ఇది ఎలా ఉంటుందంటే, ప్రాపర్ టైంలో వెళ్ళి రీచ్ అవ్వాలి. అంటే స్పీడ్గా వెళ్ళి రీచ్ అవ్వాలి. అది స్లోగా వెళ్ళి రీచ్ అవుతా ఉందనుకో, మనకి డబ్బులు రావు దాంట్లో. అదేందో నాకు అర్థం కాదు అది నిజంగానే. ఇప్పుడు మనం టార్గెట్ పెట్టుకున్నాం, ఆ టార్గెట్ వెళ్ళి రీచ్ అయితే డబ్బులు వస్తాయి, లేదంటే రాదనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే టీటా డీకే అనేది ఒక మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే, మన ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్ కావచ్చు, ట్రేడ్ సెటప్స్ కావచ్చు, కొంతమంది దాన్ని స్ట్రాటజీస్ అనుకోవచ్చు. సో ఇవన్నీ అక్కడ ఇంక్లూడ్ చేస్తారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇంతవరకు టార్గెట్ పెట్టుకున్నాను, నాకు ఆ టార్గెట్ వెళ్ళి రీచ్ అవ్వాలి. అది నా టోటల్ ఎజెండా అది. సో నేను ఇంతవరకు ప్రిడిక్షన్ చేస్తాను, నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే నాకు ప్రాఫిట్ రావాలి. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే, ఇప్పుడు 5,000 రావాల్సిన ప్రాఫిట్ అది స్లోగా వెళ్ళి ఇచ్చింది అనుకో, 5,000 రాదు, 1,000 వస్తుంది. అప్పుడు నువ్వు స్టాప్ లాస్ తీసుకుంటే 5,000 వస్తుంది. నీకు స్టాప్ లాస్లేమో ఓవరాల్గా 10 ట్రేడ్స్ చేస్తే 5 ట్రేడ్స్ స్టాప్ లాస్ పడింది, 5 ట్రేడ్స్ నీకు ప్రాఫిట్ వచ్చింది. సో నీకేమవుతుంది, 5 ట్రేడ్స్ స్టాప్ లాస్ తీసుకున్నావు అనుకో, యావరేజ్గా 5,000. సో అలా తీసుకున్నావు. అండ్ నువ్వేం చేస్తున్నావు, ప్రాఫిట్ చేసిన ట్రేడ్స్లో 1,000 వస్తుంది, అంటే లేట్గా వెళ్తే. అండ్ మళ్ళీ దీంట్లో ఇంకా ట్యాక్సెస్ కానీ, ట్యాక్సెస్ అంటే మన బ్రోకరేజ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ వస్తాయి. ఇంకా మనకి ఎంత మిగులుతో చూసుకోండి. సో ఇది నాకు వెరీ ఇల్లాజికల్గా అనిపిస్తుంది. మనం ప్రీవియస్గా మనం వేరే ఫోరెక్స్ కానీ, లేదా ఇంకేమన్నా యూఎస్ ఫ్యూచర్స్ కానీ వీటితో కంపేర్ చేసినప్పుడు ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేది నాకు పెద్ద స్కామ్ లాగా అనిపిస్తుంది. అది ఇంకా మన జనాలు అసలు ఎందుకు చేస్తారో కూడా నాకు అర్థం కాదు. స్టిల్ దానికే స్టిక్ ఆన్ అయి ఉంటాడు. సిబి ప్రాపర్గా చెప్పింది, ఒరే నాయనా ఇది ఆప్షన్ ట్రేడింగ్ రా, ఆప్షన్ ట్రేడింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కాదు. సో డబ్బులు ఉంటేనే దీంట్లో ట్రేడ్ చేయండి అని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కూడా మినిమం 15 lakhs to 20 lakhs క్యాపిటల్ ఉంటేనే రండి మార్కెట్లోకి. లేదంటే మీరు 10,000, 50,000, 1,00,000 రూపాయలు తీసుకొచ్చి చేసామనైతే దిస్ మార్కెట్ ఈస్ నాట్ ఫర్ అస్. ఒకటి, ఈ మార్కెట్ గేమ్ మారింది. అంటే ఒకటే మార్కెటే, కానీ ఇక్కడ ఏమవుతుందంటే సిస్టమ్ మారుతుంది, సిస్టమ్ అప్గ్రేడ్ చేస్తూ ఉంది మార్కెట్స్ని. అంటే దాంట్లో క్యాపిటల్స్ కానీ, రూల్స్ కానీ, ఇవన్నీ కానీ. సో దానికి తగినట్టు మనం దాన్ని మౌల్డ్ చేసుకుంటే వెళ్ళాలి. కానీ లేదు నేను ఆప్షన్ ట్రేడింగ్లోనే కూర్చుంటాను, ఇక్కడ నేను తపస్సు చేస్తానంటే క్యాపిటల్ లేకుండా ఎలా చేయగలుగుతాం? సో ఇవన్నీ ఏంటంటే ఆలోచించుకోండి. సో ఒక జస్ట్ మనం ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా చెప్పినట్టు మన ఆప్షన్ ట్రేడింగ్ అని అందరు చెప్తా ఉన్నారు. సో ఆప్షన్ ట్రేడింగ్లోకి వెళ్ళి ట్రేడ్ చేసేసి దాంట్లోకి వెళ్ళి డబ్బులు చేసేస్తున్నాము, మేము ఇంత చేస్తున్నాము అంత చేస్తున్నాము అంటే ఇంకా మీకే తెలుసు మీరు ఆప్షన్ ట్రేడింగ్లో ఎంత చేస్తున్నారు, ఎంత చేయగలుగుతున్నారు, మీ స్ట్రాటజీ ఎంత వర్క్ అవుతుంది, ఎంత వర్క్ అవ్వట్లేదు అని మీ మనస్సాక్షిగా తెలుసు. అది ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే నీకు కావచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్స్కి కావచ్చు, లేదా నీ ఫ్రెండ్స్కి కావచ్చు, స్టిల్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, లేదా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి లేదా మీ ఫ్రెండ్స్కి ఇది మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే షేర్ చేయండి. ఎన్డీటీవీ 2025 ఎండ్ నాటికి ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. ఆర్టికల్లో ఏముందంటే, ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే అండ్ మన 2025 ఎండ్కి మన రీటైల్ ట్రేడర్స్ ఓవరాల్గా ఎంత లాస్ అయ్యారో తెలుసా? ఆల్మోస్ట్ 41% హయ్యెస్ట్ లాస్ రికార్డ్ కొట్టున్నారు మన వాళ్ళు. అండ్ అది ఎంత జంపో చూసుకోండి ప్రీవియస్ ఇయర్స్తో. సో ఇక్కడ ఏంటంటే మన హీరోస్ ఏం చేస్తున్నారంటే ఆప్షన్ ట్రేడింగ్లోకి వెళ్ళేసి ఇది ఎలాగైనా సరే మనం చేసేద్దాం అనేసి రిస్క్ ఎక్కువ ఉన్నా పర్లేదు, మనకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కదా, ఆ ఉద్దేశంతో వెళ్ళేసి అందరు బహార్ లాగా హీరో ఆర్ జీరో గేమ్స్ ఆడుతున్నారు దీంట్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎంటైర్ సిస్టమ్నే వాళ్ళు రిస్క్లో పెడుతున్నారు. సో దానికి సిబిఐ ఏం చేస్తుందంటే సిస్టమ్ని కాపాడడానికి కొత్త రూల్స్ అని తీసుకొచ్చి కొత్త ట్యాక్స్ సిస్టమ్ అంతా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసి ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు క్లోజ్ చేశారు. మేము సిస్టమ్నే కాపాడుతాం కానీ ఇండివిజువల్ ట్రేడర్స్ని కాదు అని చెప్పి. సో ఇక్కడ కొన్ని రూల్స్ తీసుకొచ్చిన దాని మీద నుంచి మనం అనుకుంటున్నాం కదా. సో అవి 4 రూల్స్ తీసుకొచ్చింది. ఫస్ట్ రూల్ ఏంటంటే పే టు ప్లే.
ఒకప్పుడు చిన్న చిన్న క్యాపిటల్స్ ఉన్న వాళ్ళంతా మార్కెట్స్లో సర్వే అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు చిన్న క్యాపిటల్స్లో వెళ్ళి ట్రేడ్ చేసేదానికి మనకి ఆప్షన్ లేదు. అంటే మనం ప్రాపర్ మార్జిన్ తీసుకోవాలి లేదా ప్రాపర్ పొజిషన్ తీసుకోవాలంటే మనకి చిన్న క్యాపిటల్తో మనం వెళ్ళి ట్రేడ్ చేసేస్తాం అన్నట్లు దాని ద్వారా డబ్బులు సంపాదించేసుకుంటామంటే ఇప్పుడు మార్కెట్ కండిషన్ అలా లేదు. అంటే మార్కెట్ సిస్టమే మారిపోయింది. సో దాని తగినట్టు మనము మన క్యాపిటల్ని ఇంక్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎస్పెషల్గా ఏమవుతుందంటే ఈ ఆప్షన్స్లో ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. సో దీంట్లో మనం ట్రేడ్ చేయాలంటే మినిమం మన దగ్గర ల్యాక్స్ అమౌంట్ ఉండాలి. ల్యాక్స్ అంటే ఎంత అంటే 15 to 20 lakhs మినిమం ఉండాలి. అప్పుడే మనం ప్రాపర్గా రిస్క్ మేనేజ్ చేయగలుగుతాం, మన పొజిషన్ సైజింగ్ చేయగలుగుతాం, అండ్ మనం అనుకున్న లాట్ సైజ్ కానీ లేదా మనం అనుకున్న స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం తీసుకోగలుగుతాం. డెత్ ఆఫ్ డైలీ ఎక్స్పైరీ. బ్యాంక్ నిఫ్టీ ఒకరోజు ఎక్స్పైరీ డే ఉన్నది, నిఫ్టీ 50 ఒకరోజు ఎక్స్పైరీ డే ఉన్నది, ఫిన్ నిఫ్టీ ఒకరోజు ఎక్స్పైరీ డే ఉన్నది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సిస్టమ్ మార్చారు. సో ఇంతకుముందు ఎలా ఉన్నదంటే మనం ఆ ఎక్స్పైరీ డేస్ వల్ల మార్కెట్ వాలటిల్గా ఉండేది, హై వాలటిల్గా ఉండేది. దాన్ని బేస్ చేసుకొని చాలామంది వాళ్ళ ఓన్ స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవడం అలా చేసేవాళ్ళు. సో దాని ద్వారా దాంట్లో డబ్బులు ఏం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అలా లేదు, కరెంట్ సిచ్యువేషన్. దానివల్ల ఏమవుతుందంటే డైలీ ఎక్స్పైరీస్ మీద లేదా మనం హై వాలటిలిటీ మీద ఇలాంటి కండిషన్స్లో మన స్ట్రాటజీస్ ఏదైతే ఇంతకుముందు వర్క్ అయ్యాయో ఇప్పుడు ఆ స్ట్రాటజీస్ చచ్చిపోయాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది స్ట్రాటజీ కాదు. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పి క్లియర్ చేస్తాను చూడండి. స్ట్రాటజీ వేరు, ట్రేడ్ సెటప్ వేరు. స్ట్రాటజీ అంటే ఏంటంటే ఇలా వస్తేనే నేను ట్రేడ్ చేస్తాను అనేది స్ట్రాటజీ. అంటే అది మనం బట్టి పట్టేసినట్టు. ఇంకా వాడు క్వశ్చన్ తిప్పించి మళ్ళీ ఇచ్చాడు అనుకో తెత్తా బెబ్బానే. అదే ట్రేడ్ సెటప్ ఎలా ఉంటుందంటే నాకు ఎలాగున్నా సరే నేను కొడతాను, నాకు ప్రైస్ అర్థం కావాలంతే. ప్రైస్ అంటే మార్కెట్ అర్థం కావాలని అర్థం, ఓకేనా. నాకు ప్రాపర్గా ప్రైస్ అర్థమవుతుంటే నేను ఎలాగైనా కొడతాను. సో అది ట్రేడ్ సెటప్. మీరు ఎప్పుడైనా సరే ఈ స్ట్రాటజీని నమ్ముకోవడం కన్నా కానీ ఇలాంటి ట్రేడ్ సెటప్స్ని బిల్డ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీ అండర్స్టాండింగ్ టువర్డ్స్ ద మార్కెట్ డెవలప్ అవుతూ వెళ్తుంది. అంటే మార్కెట్ ఎవాల్వ్ అవుతూ వెళ్తూ ఉంటుంది, దాంతోపాటు నువ్వు ఎవాల్వ్ అవుతూ వెళ్తావు. నీకు ఏమంటారంటే అవుట్డేటెడ్ అయిపోకుండా ఉంటావు. అవుట్డేటెడ్ అయిపోతే తోసడమే మార్కెట్ బయటికి నిన్ను కిక్ చేసి పడేస్తుంది. ఇవంతా ఒక పక్క జరుగుతున్నాయి కదా. రూల్ నెంబర్ 3 వస్తుంది ఇదే టైంకి. ఎస్టీటీ అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. దీనికి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా బై సెల్ చేస్తాం కదా, బై సెల్ చేసినప్పుడు గవర్నమెంట్ కొంచెం ట్యాక్స్ తీసుకుంటుంది. అదేమైందంటే ప్రీవియస్ ట్యాక్సెస్తో కంపేర్ చేస్తే 0.1% హైక్ చేశారు. ఈ హైక్ చేసిన దానివల్ల ఏమవుతుందంటే మనకి యాక్టివ్గా ఎవరైతే ట్రేడ్ చేస్తూ ఉంటారో డైలీ వాళ్ళకి అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది రియల్ లైఫ్లో. ఆప్షన్స్లో మనకి ప్రాఫిట్ వచ్చేదే అంత, మళ్ళీ దాంట్లో మళ్ళీ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సో నువ్వు ఒకసారి బై చేసి సెల్ చేస్తే ఇంకా మీరు చూసుకోండి ఎంత ఉంటుందో. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇందాక మనం ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో 10 ట్రేడ్లు చేస్తున్నాం, 10 ట్రేడ్లు 5 ఎగిరిపోయాయి, 5 మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఆ ప్రాఫిట్ కూడా మనకి అంత మనం ఎక్స్పెక్ట్ చేసినంత కూడా రావడం లేదు. సో దాంట్లో మళ్ళీ ట్యాక్స్. అప్పుడు ఏమవుతుంది, నీ లాస్లన్నీ కాకుండా ఒక ఈచ్ ట్రేడ్లో 10,000 విన్నా, ఈ 5 ట్రేడ్లలో నువ్వు 50,000 లాస్ చేస్తే ఈ ట్యాక్స్లు ఎంత వస్తాయి, ఇంకో 10,000 వచ్చి కూర్చుంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, నువ్వు 50,000 లాస్ అనుకుంటావు, కానీ ఈ ఎక్స్ట్రా 10,000 కూడా నీ క్యాపిటల్ని ఎఫెక్ట్ చేస్తుంది. అదే నువ్వు ప్రాఫిట్ తీస్తూ ఉన్నావు అనుకో, 1,000 చేస్తున్నావు అనుకో, వచ్చేదే 1,000, దాంట్లో మళ్ళీ ట్యాక్స్, ఇంక దాంట్లో ఏం మిగులుతుంది మనకి. ఇన్ని జరుగుతున్నా మన వాళ్ళు ఆప్షన్స్ మాత్రం నేను వదలను రా అంటారు. బట్ స్టిల్ దాంట్లో నుంచి బయటికి రావాలి, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పదు. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏమున్నాయంటే నేను 4x చేయమని నేను సజెస్ట్ చేయను, బట్ స్టిల్ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే అది వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే యూఎస్ ఫ్యూచర్స్ అని ఒకటి ఉంది. ఇప్పుడు మన ఇండియాలో బ్యాంక్ నిఫ్టీ ఎలా చేస్తున్నాం, సో అలాగే ఈ ఫ్యూచర్స్లో కూడా యూఎస్లో కూడా మనకి నాస్డాక్ అనేది ఒకటి ఉంటుంది, ఈఎస్ అని ఉంది. సో దాంట్లో మనం ఫ్యూచర్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. అది కూడా మన ఓన్ క్యాపిటల్ తీసుకెళ్ళి లక్షలు తోయకుండా దాంట్లో ఫండెడ్ అకౌంట్స్ ఉన్నాయి. సో వాటిని బేస్ చేసుకొని చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే స్కిల్ కావాలి ఇవన్నీ చేయాలంటే. మన వాళ్ళకి ఏంటంటే ఫండమెంటల్ నాలెడ్జ్ చాలా ఉంది, కానీ టెక్నికల్ నాలెడ్జ్కి వచ్చేసరికి స్టిల్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దిస్ ఈజ్ ద బ్రూటల్ ట్రూత్. దాన్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే మనకు ఒక ఈగో ఉంటుంది కదా, నాకు అన్నీ తెలుసు, నేను చేసుకుంటాను, నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదనేసి. సో అలాగా ఉంటుంది అనమాట. అది ఎంత చెప్పినా కొంతమందికి అర్థం కాదు, నన్ను యాక్సెప్ట్ చేయలేరు, తీసుకోలేరు కూడా. అండ్ నాకు తెలిసిన కొంతమందికి కూడా నేను సజెస్ట్ చేశాను, స్టిల్ వాళ్ళ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటే అలా కాదు, ఇదో ఇలా చెయ్యి, ఇది నీకు ఆపర్చునిటీ ఉందంటే ఎంతసేపు వాళ్ళు ఏంటంటే మళ్ళీ తీసుకొచ్చి స్ట్రాటజీ పెడతాడు, మళ్ళీ ఈఎంఐ పెడతాడు, ఇలా క్రాస్ ఓవర్ అయితే ఇక్కడ వస్తే నేను బై చేస్తాను కూర్చుంటాడు. అదేంటంటే అది పాసిబుల్ కాదు. అది రియల్ లైఫ్లో నువ్వు దానికోసం అలా కూర్చొని ఉంటావు, అది ఎప్పుడు క్రాస్ ఓవర్ అవుతుందో తెలియదు. అది
వెరీ లాజికల్గా ఉంటుంది. అంటే మనం కూర్చొని దాంట్లో కాన్ఫిడెంట్గా కూర్చొని ట్రేడ్ చేసేదానికి కూడా అంత ప్రాపర్ వేలో ఉండదు. సో దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనం మన మైండ్ సెట్ కానీ ట్రేడ్ ఐడియా కానీ అన్నీ బాగుండొచ్చు, కానీ మనకి సిస్టమ్ సహకరించినప్పుడే మనం ఏం చేస్తాం, మనం ఫెయిల్ అవ్వట్లేదు, సిస్టమ్ మనల్ని ఫెయిల్ చేస్తుంది. దాన్ని మనం పాయింట్ పట్టుకోవాలి. మన స్ట్రాటజీ కరెక్టే, మన ట్రేడ్ సెటప్ కరెక్టే, కానీ మనం చూస్ చేసుకున్న అసెట్ క్లాస్ తప్పు. 2% బ్లాక్ స్వాన్ మార్జిన్. మోస్ట్లీ మన ఎక్స్పైరీ డేస్ ఏం జరగద్దంటే హై వాలిటిలిటీ ఉంటుందని మాట్లాడుకున్నాం కదా. హై వాలిటిలిటీ ఏంటంటే ట్రేడర్స్ అన్నా కానీ కొంత గ్యాంబ్లర్సే ఎక్కువ ఉంటారు ఈ పర్టికులర్ సినారియోస్లో. వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది అనుకున్నాను, వెళ్ళిపోతుంది, దాని వెనక లాజిక్ లేకుండా వాళ్ళు బల్క్గా తీసుకొచ్చేసి వాళ్ళ అమౌంట్స్ని తీసుకొచ్చి షార్ట్ పొజిషన్లో చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకు షార్ట్ పొజిషన్ ఫాజల్ బై ఎందుకు చేయరంటే, లాంగ్ పొజిషన్లో ఎందుకు ఉండరంటే షార్ట్ పొజిషన్లో వచ్చేసి త్వరగా కిందకి వెళ్ళిపోతుంది ప్రైస్, అప్పుడు మనం ఎక్కువ డబ్బులు చేయొచ్చు అనే ఒక అపోహలో ఉంటారు. నీకు స్కిల్ ఉంటే పైకి వెళ్ళినా నువ్వు మనీ చేయొచ్చు, కిందకి వెళ్ళినా మనీ మేక్ చేయొచ్చు. కానీ ఇలాంటి అపోహలు ఏంటంటే వాళ్ళు చేసే గ్యాంబ్లింగ్ ఏ లెవెల్లో ఉంటుందంటే మార్కెట్ సిస్టమ్నే ఇబ్బంది చేసేంత ఈ లెవెల్లో ఉంటుంది అనమాట. దీన్ని సెబీ ఒక పాయింట్ గమనిస్తూ వచ్చి ఓకే మనం వీళ్ళకి అడ్డుకట్టేయాలంటే 2% బ్లాక్ స్వాన్ మార్జిన్ తీసుకొచ్చి పెడదాం. సో ఇలా పెట్టినందువల్ల ఎస్పెషల్గా షార్ట్ పొజిషన్స్ మనం కాపాడుకుందాం అండ్ మార్కెట్ కండిషన్స్ని దీని నుంచి మనం కాపాడుకుందాం. ఇలాంటి ట్రేడర్స్ని, ఇలాంటి గ్యాంబ్లర్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఇదంతా మనకి బయట నుంచి చూసేదానికి ఒక ట్రేడింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది. కానీ సెబీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఇండియాలో మన ట్రేడింగ్ ఏదైతే చేస్తున్నామో అది బయట నుంచి చూసేదానికి బాగానే ఉంది, కానీ అది లీగల్ గ్యాంబ్లింగ్ లాగా మారుతూ వస్తుంది. సో దానికి అడ్డుకట్టలేదానికే ఈ రూల్స్ అన్నీ తీసుకొచ్చింది. ఇవన్నీ మనం తెలుసుకొని యాక్సెప్ట్ చేసుకొని దీనిలో నుంచి బయటపడిపోతే తొందరగా ఈ ఊబిలో నుంచి మనకి మంచిది, మన ఫ్యామిలీకి కూడా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంతో డబ్బులు తీసుకొచ్చి దీంట్లో వేస్తూనే ఉంటాం, కానీ మార్కెట్ తినేస్తూనే ఉంటుంది ఎన్ని కోట్లైనా కానీ. సో మీరు గమనించండి, ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే మనకి 2025కి 41% జంప్ ఉందంటే ఎంత అమౌంట్ ఆఫ్ డబ్బులు ఇక్కడికి వస్తున్నాయి అండ్ ఎంత అమౌంట్ ఆఫ్ డబ్బులు ఇక్కడ పోగొట్టుకుంటున్నాము. ఈ డబ్బులంతా ఎవరి పాకెట్లోకి వెళ్తుంది, ఎవరి చేతులు మారుతుంది. సో ఎవరి చేతులు మారుతుందంటే ఒక వీడియో చేస్తున్నాను నేను దాని గురించి, అది మార్కెట్ మేకర్స్ అనే వీడియో ఉంటుంది. ఆ వీడియోని ఒకసారి వెళ్ళి దాన్ని విజిట్ చేయండి. దాంట్లో నేను చాలా డీటెయిల్ చెప్పాను. తర్వాత బ్రోకర్ అనే ఒక వీడియో ఉంటుంది. సో ఈ 2 వీడియోస్ మీరు చూసారంటే మీకు ఇంకా డీటెయిల్గా అసలు బ్రోకర్ ఎలా వర్క్ అవుతాడు, మార్కెట్ మేకర్స్ ఎలా వర్క్ అవుతుంది, రియల్గా మనం స్టాప్ లాస్ తీసుకునేదానికి వస్తుందా, లేదా అది ఒక ఆల్గరిథమ్లీ ప్రింటెడా, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిసైజ్లీ కోడెడా, ఇవంతా మనకు అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు ఈ సిస్టమ్ నుంచి కాపాడుకోండి, మీరు ఒక ప్రాపర్ అసెట్ క్లాస్ని చూస్ చేసుకోండి, మీ డబ్బుల్ని కాపాడుకోండి, మీ మెంటల్ స్ట్రెస్ని కాపాడుకోండి అండ్ మీరు మీ యొక్క లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ హ్యాపీగా ట్రేడ్ చేయండి. గుడ్ లక్ అండ్ గుడ్ ట్రేడింగ్. బీ సేఫ్.